హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీలో చాలామంది చేపను ముక్కలుగా ఫ్రై చేసుకుని తినే ఉంటారు. డైరెక్ట్గా కొరమేళ్ళు డీప్ ఫ్రై చేసి తినటం ఎంతమంది చూశారు? హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మిస్టర్ విలేజ్ బాయ్ మూషాని. ఇవాళ ఏంటంటే స్పెషల్ ఏంటంటే కొరమేళ్ళు పడ్డాయి అనమాట. వలగడితే ఈ కొరమేళ్ళు చేప ఫ్రై చేసుకున్నాము. ముక్కలు కాకుండా చేప ఫ్రై చేసి చూపిస్తాను. ఎట్లా చేసుకోవాలో మొత్తం చూపిస్తాను అనమాట. ఇది శుభ్రంగా చేస్తాను, చేసేది కూడా చూపిస్తాను. చూడండి, 3 కొరమేళ్ళు అయితే క్లీన్ చేసేసుకున్నాము. ఇదిగోండి చూడండి, ఈ 3 క్లీన్ చేసేస్తాను శుభ్రంగా. చూడండి, శుభ్రంగా చేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, చూసారా? ఆ ఈకల తోకలు కోసుకుంటే సరిపోద్ది. ఇంకా ఇదిగోండి ఒకటైతే అయిపోయింది ఫ్రెండ్స్, పక్కన పెట్టుకుంటాం ప్రస్తుతానికైతే. మిగతాయి కూడా తీయాలి కదా. ఇంకా రెండోది అయితే స్టార్ట్ చేసాము. ఇదిగోండి ఫ్రెండ్స్, రెండో చేప కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇదిగోండి చూసారు ఎంత తెల్లగుందో. కొంచెం ఆ పేగులు ఈకల తోకలు తీసేసుకుంటే నెక్స్ట్ క్లీన్ చేసేసుకుని ఘాట్లు పెట్టేసుకుని ఉప్పు కారం మసాలాలు అన్నీ పట్టించేసి ఫ్రై చేసేసుకోవడమే. ఇదిగోండి లాస్ట్ ఉంది ఇంకో చిన్న కుమ్మేలు, 1 కేజీ కుమ్మేలు, దాన్ని కూడా తీసేస్తున్నాము ఫ్రెండ్స్. మూడో చేప కూడా అయిపోవచ్చింది. ఇదిగో పక్కన బాబాయ్ అయితే మనం అనుకున్నాం కదా ఈకల తోకలు తీసేసుకుంటే చేసుకోవచ్చని. ఇదిగోండి ఆ ఈకల పేగులు అవన్నీ తీసేస్తున్నాడు చూడండి. ఆ మొప్పలు అవి ఉంటాయి కదా, అవి తీసేస్తున్నాము. ఫ్రెండ్స్ మూడోది కూడా అయిపోయింది. దీనికి కూడా మొప్పలు ఈకలన్నీ తీసేసి పేగులన్నీ తీసేసి మిగతా ప్రాసెస్ అంతా స్టార్ట్ చేద్దాం. శంఖవులు కళ్ళు అవన్నీ తీసేసుకుంటున్నాము. అలాగే లోపల పేగులు కూడా తీసేసుకుంటున్నాము. ఈ మొప్పలు తోక అవి ఉన్నాయి కదా, అవన్నీ తీసేసేసి నీట్గా క్లీన్ చేసేద్దాం. చూడండి తెగట్లేదు పెద్ద చేప అయ్యేసరికి. జనపాయ ఉంది ఫ్రెండ్స్, పక్కన పెట్టేసేస్తాను. ప్రస్తుతానికి అవసరం లేదు కదా మనకది. ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఫ్రెండ్స్. ఆ గండి పక్కలు, రాగండ్లు, ఆ పండు కప్పలు అంటారు ఆ చేపల్లో చూడటం. ఇది కొన్ని కొరమెళ్ళలో మాత్రం ఫస్ట్ టైం చూస్తున్నానండి. ఇది జనపాయ చూసారా? ఎన్ని వేల పిల్లలను పెట్టేది. తోక కూడా తీసేసుకుంటున్నాము, ఎందుకంటే మళ్ళీ నీ శ్వాసన వచ్చింది కదా. ఇదిగోండి ఈ విధంగా పక్కన పెట్టేసుకుంటాము ఫ్రెండ్స్. ఇదిగోండి ఆ ఈకలు తోకలు తీసేసిన తర్వాత, పేగులు తీసేసిన తర్వాత కొద్దిగా నలుపు కనిపిస్తుంది కదా లైట్గా. ఆ నలుపు పోవడం కోసం మళ్ళీ అయితే ఒకసారి రుద్దుకుంటున్నాము గరుకు బండ పైన. చూడండి చూడండి ఫ్రెండ్స్, అట్లా రుద్దుకోవాలి శుభ్రంగా. చూసారు ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చింది తెల్లగా. వాషింగ్ పౌడర్ నిర్మా పాలలోని తెలుపు కొరమేలు పిల్లకి వచ్చింది. ఇదిగోండి ఫ్రెండ్స్, పైన తోలు చాకుతో తీసేసిన తర్వాత నలుపుదనం పోవటం కోసం ఒక గరుకు రాయి పైన అయితే తెల్లగా ఇలా రుద్దుకున్నాము. చూసారా ఘాట్లు పెట్టకపోయే ముందు? ఇదిగోండి చూసారా ఎంత తెల్లగా వచ్చినాయో. శుభ్రంగా చేసుకోవాలి. ఘాట్లు పెట్టేసుకున్నాము. ఘాట్లు పెట్టుకుంటే మసాలా బాగా పట్టిద్ది అనమాట. చూసారు ఫ్రెండ్స్, అలా ఘాట్లు పెద్దగా ఉంటే మసాలా చేపలు ఇంకిపోయి టేస్ట్ బాగుంటుంది. ఇదిగోండి చూసారా ఎట్లా ఉందో కట్ల పాములాగా. అట్లాగే రెండు వైపు కూడా ఘాట్లు పెట్టుకుందాము. ఇదిగోండి ఫ్రెండ్స్, రెండు వైపులా ఘాట్లు పెట్టేసుకున్నాము. చూడండి ఎలా ఉందో చూసారా? ఘాట్లు పెట్టుకున్నా అయితే ఇది మళ్ళీ వాటర్లో వేసుకున్నాం ఫ్రెండ్స్, ఎందుకంటే బ్లడ్ అలాంటిది వస్తే క్లీన్ అయిపోద్ది అని చెప్పేసి మళ్ళీ నీళ్ళలో వేసుకున్నాము. ఇదిగోండి చూడండి. ఫిష్ మసాలా అయితే రెడీ చేసుకుంటానికి మసాలాలన్నీ రెడీ చేసుకున్నాము. దీన్ని అల్లం, చిన్నులపై, కొబ్బరి పేస్ట్ అనమాట. ఇది పౌడర్ అనమాట, తగినంత వేసుకోవాలి. మసాలా అనమాట తగినంత వేసుకోవాలి. గరం మసాలా అనమాట చూసుకోవాలి, తగినంత వేసుకోవాలి. కాకపోతే కడుపులో మంట వచ్చింది. మళ్ళీ సాల్ట్ అనమాట, రుచి సరిపడి చూసుకోవాలి. కారము,
కారం తగినంత వేసుకున్నాం ఫ్రెండ్స్. మళ్ళీ కొంచెం పెరుగు వేసుకుందాము. 2 కాయలు నిమ్మకాయలు పిండుకుందాము. ఫైనల్గా అయితే అంతగా వేసేసాము. మిక్సింగ్ కొట్టుకుందాము. ఫైనల్గా అయితే మసాలా కలుపుకోవడం అయిపోయింది. చేపలకు పట్టించేద్దాము. చేపలకి మనం పెట్టిన ఘాట్లు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఆ ఘాటుల్లోకి బాగా ఇనికేలాగా మన మసాలా అయితే పెట్టుకుందాం. అలా మసాలా పెట్టేసేసి ఒక పావు గంట అయితే అట్లా వదిలేసేద్దాం ఫ్రెండ్స్, ఎందుకంటే ముక్కలకు బాగా పట్టాలి కదా. చూడండి, ఇదిగోండి ఘాట్లు కూడా కొంచెం పెద్దగా పెట్టుకున్నాము. ఫ్రెండ్స్ తలకాయలకి కూడా వేస్ట్ పోకుండా మొత్తం రాసేస్తున్నాము. ఇదిగోండి చూసారా, లోపలంతా మసాలా ఉంది. ఇదిగోండి కొంచెం పొట్టలో కూడా పెడుతున్నాం ఫ్రెండ్స్, ఉడికితే బాగుంటుంది కదా. మసాలా చాలా ఉంది అందుకని. పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. అయిపోయింది. ఇప్పుడు మ్యాగ్నేట్ అవ్వాలిగా, ముక్కలుగా పట్టాలి కదా. 10 నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాం మరి. అవ్వండి ఫ్రెండ్స్, అది మ్యాగ్నేట్ చేసేసుకుంటున్నాము. ఇది ఇలాగా ఫ్రై చేయడానికి పొయ్యి అయితే వెలిగించుకోవాలి కదా. ఇదిగోండి ఇటుకరాళ్ళతో కట్ల పొయ్యి రెడీ చేసాము, టేస్ట్ బాగుంటుందని. ఇంకా బాండీ పెట్టుకుని వేడి చేసుకుని ఆయిల్ అయితే పోసుకున్నాం. బాండీ అయితే పెట్టుకున్నాము. బాండీ వేడెక్కిపోయింది ఫ్రెండ్స్, ఆయిల్ అయితే పోసుకుంటున్నాము. పెద్ద చేపలు కదా, కొంచెం తగినంత పోసుకుంటున్నాము. ఆ పావు గంట అయిపోయింది ఫ్రెండ్స్. ఇదిగోండి ఆ చేప తీసేసి వేడైన ఆయిల్ అయితే వేసేసుకున్నాము. ఆ బాండీ సరిపోలేదు ఫ్రెండ్స్, ఈ కేజీ చేపకి కొంచెం సర్దుకుని బాగా ఫ్రై చేయించుకోవాలి. చూసారా సౌండ్ ఎలా అవుతుందో, తిప్పుకుంటూ ఉండాలి. 3 చేపలు కదా, బాండీ కొంచెం చిన్నదైపోయింది, చేపలు పెద్దవి అయిపోయినాయి. ఇదిగోండి ఒకటైతే అక్కడే పెట్టేసాము. ఈ 2 అయిపోయిన తర్వాత మిగతాది చేద్దాము, అది కూడా చూపిస్తాను మీకు. కొత్తగా ఇచ్చిన ప్లాట్లోనే చేస్తున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియో మొత్తం. ఇదిగోండి చూసారా, మా ఇంటి ఎదురుగానే ఇక అందరం వేడ కూర్చొని చేస్తున్నాం. చూసారా, ఇవ్వండి మళ్ళీ ఒకసారి తిరగతి పెట్టుకోవాలి, కాలనం వైపు కాలే విధంగా ఆయిల్లో పెట్టేసి. అది ముక్కలైతే తిరిగిపోతూ ఉంటాయి, జాగ్రత్తగా తిప్పుకోవాలన్నమాట. ఎందుకంటే ఉడికి ఉంటాయి కదా, మెత్తగా ఉంటాయి. మెత్తదాని వల్ల ఇవ్వండి పెద్ద చేపలుగా ఫ్రెండ్స్ కొంచెం బాగా వేగడానికి టైం అయితే తీసుకుంటుంది. ఇవన్నీ చూసారా ఫ్రెండ్స్, దాదాపుగా ఒక 20 నిమిషాల నుంచి అరగంట అయితే కాలింది ఒక వైపుకి. ఇప్పుడు రెండో వైపుకి అయితే మలుస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్ బాగా ఎగిపోయినట్టున్నాయి. ఇది తీసేసుకుంటున్నాము, తీసేసుకుని పక్కన పెట్టుకుంటున్నాము. చూసారా ఎంత బాగా కాలిందో స్పైసీగా. ఇదిగోండి పక్కన పెట్టేసుకుంటున్నాము. ఇది పెద్ద చేప కదా, ఏమన్నా కాలం చోట ఎక్కడైనా ఉంటే కాల్ చేసి తీస్తాను. ఇదేనా ఇది కూడా. చిన్న చేప తలకాయ ఊడిపోయింది చూడండి. రెండో పెద్ద చేప కూడా తీసేసి పక్కన పెట్టుకుంటున్నాం ఫ్రెండ్స్. అదిగోండి 2 చేపలు అయిపోయాయి. ఓ చిన్నది పెద్దది, ఇంకొకటి ఉంది పెద్దది, అది కూడా వేసేద్దాం రండి ఫ్రెండ్స్. 2 చేపలు అయితే అయిపోయినాయి కదా, మూడోది కూడా వేసేసుకుంటున్నాము. ఇది కూడా త్వరగా ఫ్రై అయిపోతే ఫ్రెండ్స్. ఫైనల్ చేప అయితే అటు ఇటు కదుపుతా ఏపుతున్నాడు మోస.
చూడండి ఫ్రెండ్స్, మూడో పెద్ద చేప ఉంది కదా, అది కూడా తీసేస్తున్నాం ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇది కూడా ఒక పావు గంట అయితే బాగా ఉడికిచ్చాము, అదే వేయించాము. ఇదిగోండి తీసేస్తున్నాం చూడండి. తీసేసి ప్లేట్లో పెట్టుకున్నాం ఫ్రెండ్స్. చూడండి ఇదిగోండి. చూద్దాము, నిమ్మకాయ ఉల్లిపాయలు ఉన్నాయి, కోసుకున్నాం కదా, చూద్దామండి. కోసుకొని చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, 3 కొరమేళ్ళు డైరెక్ట్గా ముక్కలు లేకుండా ఆయిల్లో బాగా వేయించి ఫ్రై చేసాము. దీనిలోకి అయితే ఇదిగో నిమ్మకాయ పిండుకుంటున్నాం చూడండి. టేస్ట్ బాగుంటుంది, అది అందరికీ తెలిసిన విషయమే. నిమ్మకాయ పిండుకుంటున్నాము, అలాగే ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాము. ఇదిగోండి, ఇంకా నేనైతే వెయిట్ చేయలేకపోతున్నాను, ఎప్పుడు తినాలా, టేస్ట్ ఎలా ఉంటుందా అని ఆతృతగా ఉంది నాకైతే. ఇక నెక్స్ట్ స్టెప్ మనం టేస్టే చూడాల్సింది. ఒకసారి తిందాం పదండి. ఇక చూసారండి, ఫైనల్ అయితే అయిపోయింది. టేస్ట్ అయితే చూద్దాము. చూడండి ఎట్లా ఉడికిందో, బాగా వేగింది. టేస్ట్ అయితే అమృతం ఉన్నట్టుందండి, బాగుంది. అయితే మాత్రం మసాలా మనం కలుపుకునే మసాలా అన్నీ చక్కగా సరిపోయినాయండి. టేస్ట్ అయితే నెంబర్ 1గా ఉందండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక అందరం కలిసి తింటున్నాము. ఇదిగోండి పిల్లకాయలు, మేము అందరం కలిసి. ఇదిగోండి నేను కూడా టేస్ట్ చూస్తున్నాను, ఎట్లా ఉందో చూద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, దీనిలో ఏంటంటే మా మిడిల్ ముళ్ళు ఒక్కటే ఉంటుంది కాబట్టి ఇక ఇక్కడ ఇళ్లలో పిల్లలు ఎవరు ఉండరు ఫ్రెండ్స్. ఈవినింగ్ టైం అవుతుంది, అప్పటికైతే పాడైపోతుంది, అందుకని మేమే తింటున్నాము. ఇదిగోండి టేస్ట్ అయితే చూడబోతున్నాము, చూడండి. ఇక పుడుపుళ్ళతో బాగుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్, సూపర్ ఉంది ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలాంటి ఇంటి దగ్గర ట్రై చేసుకుని ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, తిన్నామని చెప్పేసి. ఇలాగ కొరమేలు తిన్న వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీలో చాలామంది వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తే మాకు కూడా కొంచెం సపోర్ట్ ఉంటుంది. ఇలాంటి వీడియోలు మరికొన్ని చేయడానికి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అయితే అవుతారు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక కొత్త వీడియోతో మీ ముందుంటాను. బాయ్.